తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. సరే, పోసాని కృష్ణమురళి గారు అసలు రైట్ ఏంటి, రాంగ్ ఏంటి? రక్త కన్నీరు పెట్టుకుంటాం దరిద్రపు నా కొడక. నిజంగా ఇది ప్రజలకే వదిలేద్దాం. ప్రజలే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆణిముత్యాలుగా ఉన్నాయా, దుర్మార్గంగా ఉన్నాయా? పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లచ్చ కొడుకులు అసలే ఈ లోకంలో. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు, ఎదవ. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన. నువ్వేం చెప్పదలుచుకున్నావో అర్థమయ్యేలా చెప్పు. చెప్తాం, అందుకే 50,000 తీసుకుంది. ఇంతకీ నా క్లయింట్ మీద ఉన్న ఆరోపణలు ఏంటో? చిల్లర దొంగతనాలు, బ్యాంకు రాబరీలు చేసావా? చేయలేదు రాజా. చేయలేదంటున్నాడుగా, ఓకే చేశాడు అనుకుందాం. ఆయన్ని అరెస్ట్ చేస్తే సరిపోతుందా, ఉరి తీయాల్సినటువంటి అవసరం ఉందా? మర్డర్లు, మానభంగాలు ఏంటి చేసావా? ఛాన్సే లేదంటున్నాడు, ఓకే చేశాడు అనుకుందాం. ఈ మాత్రం దానికి మళ్ళీ ఉరి చేస్తారండి మీరు? నెక్స్ట్ జడ్జి గారు ఉరి అనే మాట అనలేదయ్యా. నేను అనిపిస్తాగా, ఏం కాదు ఉండండి. లేక ఆయన సమాజానికి మంచి చెప్పాడా, ఆయన సమాజానికి చెడు చెప్పాడా? అన్నా నువ్వేం భయపడబాకన్నా, హైకోర్టుకి వెళ్దాం అన్నా. ఈసారి మంచి లాయర్ని పెట్టాం. లాయర్ గారండి, నాకు అన్యాయంగా ఉరి శిక్ష వేశారు లాయర్ గారండి. ఆయన ఉద్దేశాలేంటి, ఆయన ఆలోచనలేంటి, ఆయన లక్ష్యాలేంటి? నా డ్రెస్ మారిందేమో గాని నా అలవాట్లు మారలా. అల్లకల్లోలం చేస్తా, దొరికినంత దోచేస్తా, అందిందంతా మింగేస్తా. ఇవి ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు దాని మీద నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి వెళ్ళొచ్చు. పోసాని కృష్ణమురళి గారు నోటి వెంట నుంచి వచ్చినటువంటి ఆణిముత్యాలు, నవ్వుతో నా భవిష్యత్తు అనేటువంటి అటువంటి ఆ పదాలు గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను. రక్త కన్నీరు పెట్టుకుంటావు దరిద్రపు నా కొడక. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే డ్రైనేజరా? ఈ వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క గొప్పతనం ఏంటి? ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఫోన్ చేసి ఆయన మద్దతు తెలియజేస్తున్నారంటే, నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. ఒక్కసారి ఆయన వ్యాఖ్యలని, ఆణిముత్యాల లాంటి వ్యాఖ్యలను ఒక్కసారి ప్రసారం చేయగలరని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను. ఇది ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. మామూలుగా అయితే కోసేయాల్సిందే. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఆశీర్వదించండి మావయ్య. అది కోసేస్తే కానీ ధర్మం కాదు. మంచి సమాజాన్ని కోరుకునేటువంటి ఎవరైనా సరే ఆ నాలికని రంపం తెచ్చి కోసేయాలి. ఆ పదాలు ఏందండి, ఆ భాష ఏందండి? ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటాము, మద్దతు తెలియజేస్తున్నాం చెప్తారా? అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అదే సమాజానికి మనం ఇచ్చేటువంటి మెసేజ్. చెత్త నా కొడక. రే కర్ణా, చంపేద్దారా, వీళ్ళంతా మారర్రా. ఒక్క మాట వారు వీరిని అనలేదండి, ఒక్క మాట వారు వీరిని అనలా. వీరు మాత్రం ఒక ఆంబోతు పదాలు వాడకూడదు. తిట్టాల్సిన తిట్టారుగా, ఇంక రెస్పెక్ట్ ఎందుకులేండి. మరి అదే గనక చంద్రబాబు నాయుడు గారిని ఆ మాట అన్నందుకు, మాట్లాడినందుకు
లోకేష్ గారు ఎప్పుడూ నేలకు కోసేసిండేవాడు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఏ తండ్రినన్నా ఏ కొడుకైనా ఎందుకు ఊరుకుంటాడండి? ఎందుకు ఊరుకుంటారు? ఇంట్లో భార్యలంటే ఏ భర్తని ఎందుకు ఊరుకుంటాడు? ఇంట్లో పిల్లలంటే ఏ తండ్రిని ఎందుకు ఊరుకుంటాడు? సిగ్గులేదురా నీకు? ఇంగిలి కూడు కాసపడే కుక్కలా ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? అతనికంట ఆయన మాట్లాడిందంట నీతి వ్యాఖ్యలంట, ఆయన ముచ్చాలంట జగన్మోహన్ రెడ్డి గారికి. అవి వేదాల్లాగా ఉన్నాయి అంట ఆయనకి, ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. పొరపాటున మనిషి జాతిలో పుట్టారు. మరి ఆ రోజు ఫస్ట్ మాట్లాడినప్పుడు ఇది తప్పు అని చెప్పాలి కదా. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఆ రోజే ఫోన్ చేసి పోసాని కృష్ణమురళి గారికి లేదా వాళ్ళ ఆవిడికి ఫోన్ చేసి కెమెరా స్టార్ట్ అని చెప్పని పెట్టి, అమ్మ అలా మాట్లాడటం సమంజసం కాదని చెప్పని చెప్పాలి కదా. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఆ రోజు వీడియో రికార్డ్ చేసి వదలొచ్చు కదా. నేను ఆ రోజు చెప్పాను నేను మాట్లాడొద్దన్నానని చెప్పని. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదాగా చూసింది. మరి ఆ రోజు ఏం లేదు. ఈ రోజు మాత్రం అరెస్ట్ చేసిన వెంటనే ఇది చేస్తారు. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్య మతాల మధ్య విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశాడు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఆయన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలను మాత్రం సమాజం ఉపేక్షించకూడదు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? రాజా గారు, పోసాని గారు, నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకు నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. పోసాని గారు, పోసాని గారు, బట్ట మాట్లాడబాకురా, నీకు దండం పెడతానరా. బాగా జరిగిందండి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.